చూడండి, డబ్బు ఉంది, ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటుంది, పోతుంది. అంటే పోతుందంటే మొత్తానికి పోకపోయినా ఏమంటారు? ఆ డబ్బు మీద ఆ వ్యామోహం అనేది మనకెప్పటికీ తగ్గదు. మరి అదే ఆరోగ్యం ఉంది. ఆరోగ్యము ఎప్పుడు ఒకటేలాగుంటుందా? అది గూడా తగ్గుతుంది. మన బంధువులున్నారు. అలాగే శాశ్వతంగా ఉంటారా? మనం వాళ్ళకి నచ్చకపోయినా, మనకు వాళ్ళు నచ్చకపోయినా, లేదా ఈ జన్మను తీసుకొని వచ్చినటువంటి ఆ శ్వాసలయిపోతే విడిపోవాల్సింది. అవునా కాదా? బంధువులు దూరమవుతాయి. పదవులున్నాయి. మరి ఆ పదవులు శాశ్వతమా? అంటే పదవులు కూడా శాశ్వతం కావు. కానీ ఈ ధ్యానము ద్వారా పొందినటువంటి మనశ్శాంతి, ఆత్మజ్ఞానం, భగవంతుని యొక్క అనుభూతి ఎప్పటికీ మనలోనే ఉండిపోతాయి. మనతోనే ఉంటాయి.